విశాఖపట్నంలోని అత్యంత సుందరమైన ఋషికొండ తీరంలో జగన్ నిర్మించిన విలాసవంతమైన భవన సముదాయం చుట్టూ ఇప్పుడు సరికొత్త చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఆ భవనాలను ఇంకా ఎందుకు ఎవరికీ కేటాయించకుండా ఖాళీగా ఉంచారంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో సందేహాలు లేవనెత్తుతున్నారు. అయితే ఈ జాప్యం వెనుక ఉన్న అసలు కారణాలను లోతుగా పరిశీలిస్తే గత పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజానాకు చుట్టుకున్న ఒక పెద్ద వైట్ ఎలిఫెంట్ లాంటి సమస్యను పరిష్కరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా శ్రమిస్తోందో అర్థమవుతోంది. పర్యాటక శాఖకు ఏటా దాదాపు 3 కోట్ల నికర ఆదాయాన్ని అందిస్తూ పర్యాటకులతో కలకలలాడే హరిత రిసార్ట్స్ను రాత్రికి రాత్రే నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేసి జగన్ రెడ్డి తన సొంత విలాసాల కోసం నిర్మించిన ప్యాలెస్ను ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఆ భవనం దేనికి ఉపయోగపడుతుందో కనీసం అంచనా వేయడం కూడా నిపుణులకు సాధ్యం కావడం లేదు. ఎందుకంటే దాదాపు 500 కోట్ల ప్రజాధనాన్ని తగిలేసి కట్టిన ఆ భవనాలతో బెడ్రూమ్లు కేవలం 4-5 మాత్రమే ఉన్నాయి. మిగిలిన ప్రాంతమంతా భారీ కాన్ఫరెన్స్ హాల్సు, విలాసవంతమైన కారిడార్లు, అల్ట్రా మోడర్న్ హోమ్ థియేటర్లు, లగ్జరీ డైనింగ్ ఏరియాలతో నిండిపోయింది. వాణిజ్యపరంగా లీజుకు ఇద్దామన్నా అది ఒక కమర్షియల్ హోటల్గా నడపడానికి తగినన్ని గదులు లేవు. పోనీ రిసార్ట్గా మారుద్దామనుకున్నా అక్కడ డిజైన్ అందుకు ఏమాత్రం అనుకూలించదు. ప్రజాధనంతో కేవలం ఒక వ్యక్తి రాజభోగం అనుభవించడానికి ఈ ప్యాలెస్ తరహాలో కట్టుకున్న ఈ కట్టడం ఇప్పుడు ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఈ భవన సముదాయాన్ని లీజుకు తీసుకునేందుకు దేశీయ, అంతర్జాతీయ స్టార్ హోటల్స్, టూరిజం ఆపరేటర్లు ఆసక్తి చూపుతున్నప్పటికీ వారు పెడుతున్న నిబంధనలు ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారాయి. ప్యాలెస్ ఉన్న విస్తీర్ణంలో ప్రస్తుతం కట్టిన భవనాలు కాకుండా పక్కనే చదును చేసి ఉంచిన ఖాళీ స్థలాన్ని కూడా తమ ఆధీనంలోకి ఇస్తేనే తాము ముందుకు వస్తామని కార్పొరేట్ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ఆ ఖాళీ స్థలంలో తాము అదనంగా వందలాది కాటేజీలు, గదులు నిర్మించుకుంటేనే ప్యాలెస్కు తాము కట్టే భారీ లీజు మొత్తానికి, పెట్టిన పెట్టుబడికి తగిన ఆర్థిక ఫలం లభిస్తుందని వారు అంచనా వేస్తున్నారు. కేవలం ఇప్పుడున్న భవనాలను మాత్రమే లీజుకు ఇస్తే నిర్వహణ ఖర్చులు కూడా రావని వారు వెనకడుగు వేస్తున్నారు. రాష్ట్ర ఖజానాపై పడిన ఈ భారాన్ని ఎలాగైనా వదిలించుకొని దానికి ఒక శాశ్వత పరిష్కారం చూపించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే చాలా వరకు కసరత్తు పూర్తి చేసింది. కేవలం రాజకీయ నిర్ణయాలు కాకుండా న్యాయపరమైన, ఆర్థికపరమైన నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. భవనాలతో పాటు ఖాళీ స్థలాన్ని కూడా కలిపి గ్లోబల్ టెండర్ల ద్వారా లీజుకి ఇస్తే ప్రభుత్వానికి ఏటా ఎంత ఆదాయం వస్తుంది? అసలు నిర్మించిన ప్యాలెస్ను ప్రభుత్వ అధికారిక గెస్ట్ హౌస్గా ఉంచి మిగిలిన భాగాన్ని వాణిజ్యపరం చేయవచ్చా అనే కోణాల్లో అన్ని నివేదికలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ప్రస్తుతానికి ఋషికొండ భవనాల నిర్వహణ, భద్రత కోసం ప్రభుత్వం ప్రతి నెల లక్షలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. కాబట్టి జగన్ చేసిన ఈ చారిత్రాత్మక నిర్వాహకానికి త్వరలోనే ఒక పక్కా దారి చూపించేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. ప్రజాధనం వృధా కాకుండా పర్యాటక రంగానికి గరిష్ట ఆదాయం వచ్చేలా అన్ని సమీకరణాలు కలిసి వస్తేనే త్వరలోనే ఈ మెగా ప్రాజెక్టును ఒక అంతర్జాతీయ సంస్థకు లీజుకిచ్చే అవకాశాలు కనపడుతున్నాయి.